నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కువైట్లో మనం చూసుకుంటే చాలామందికి ఈ యొక్క కొత్త చట్టం అయితే నచ్చదు. పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని అయితే తీసుకుని రావడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ న్యాయశాఖ మంత్రి నాసర్ ఆల్ సుమైత్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో ఎవరైతే కిడ్నాపులు చేసిన కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ చేసిన స్త్రీని వివాహం చేసుకుంటే అతడికి శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. దానికి సంబంధించిన కువైట్ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 182ను రద్దు చేయడానికి కువైట్ క్యాబినెట్ డ్రాఫ్ట్ డిక్రీలను ఆమోదించిందని చెప్పి ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే చాలామంది అమ్మాయిలనైతే కొంతమంది అయితే కిడ్నాప్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత చాలామంది మేము ఒకటైపోయాము అని చెప్పేసి ఆ యొక్క మహిళలను అయితే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. కువైట్ చట్టాల ప్రకారం ఎవరైనా సరే ఇటువంటి నేరాలు చేసినప్పుడు సదరు మహిళను పెళ్లి చేసుకుంటే కానీ వాళ్ళకు ఎటువంటి శిక్ష ఉండదు. ఆ తర్వాత 5 నెలలు 6 నెలలు సంవత్సరం తర్వాత విడాకులు ఇచ్చేసి ఆ యొక్క శిక్ష నుంచి చాలామంది తప్పించుకుంటూ ఉన్నారు. దీన్ని పూర్తిగా గమనించిన కువైట్ ప్రభుత్వం ఇటువంటి వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక పైన కువైట్లో ఎవరైనా మహిళలను మోసం చేసి వారిని కిడ్నాప్ చేసి వాళ్ళను నిర్బంధించి అలాగే వారి యొక్క స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తే కానీ అటువంటి వారికి జైలు శిక్ష పడే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి పాత చట్టాన్ని అయితే రద్దు చేయడం జరిగింది. షరియా చట్టం మరియు అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మానవ హక్కులు మరియు మానవుల యొక్క గౌరవాన్ని పరిరక్షించడం ఈ యొక్క చట్టం రద్దు యొక్క లక్ష్యమని చెప్పేసి న్యాయ మంత్రిత్వ శాఖ గారు తెలిపారు. ఈ నిర్ణయం కిడ్నాప్ నేరాలను నిరోధించడం మరియు కువైట్లోని ప్రజలకు భరోసా కల్పించడం అని చెప్పేసి ఈ చర్య బాధితులను రక్షించడానికి మరియు మానవ హక్కుల ఉల్లంఘనలు నిరోధించడానికి ఎంతో సహాయపడుతుందని చెప్పేసి మంత్రి గారు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.